ఆర్టీసీ రక్షణ కోసం కార్మిక హక్కుల సాధన కోసం చలో సెక్రటేరియట్ మహా సమరానికి ఆర్టీసీ సిద్ధమైంది. ఆర్టీసీని కాపాడాలని, కార్మికుల హక్కులను రక్షించాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ నుంచి సెక్రటేరియట్ వరకు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహారాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న పని భారాలు, పెండింగ్ బకాయిల్లో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు కార్మికులు. మా కళ్ళ ముందే చనిపోవడం జరిగింది. ఆ రోజు నేను అందరం అక్కడ అన్ని పార్టీలు కలిపి డెడ్ బాడీ ఆడ పెట్టే రోడ్డు మీద బాబు గారు కూడా ఉన్నారు గుర్తులేదు నాకు. ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్డు మీద ధర్నా కూడా చేయటం జరిగింది. అయినా కూడా వాళ్ళని సమస్యలు పరిష్కారం చేయకుండా ఆ విధంగా ఆఖరికి యూనియన్లు కూడా రద్దు చేసినటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మీరు పెద్ద ఎత్తున ఆ రోజు జేఏసీ పేరుతో వేలాది మందితో అనేక బహిరంగ సభలు జరిపారు. మీకు సంఘీభావంగా నేను అప్పుడు రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా ఉన్నాను. 6 రోజుల పాటు ఆమరణ నిరాధ్యక్ష కూడా చేసిన విషయం చాలా మందికి తెలుసు. ఆర్టీసీ కార్మికులకి అందగా అదేవిధంగా అప్పుడు నిమ్స్ హాస్పిటల్లో చివరి రోజు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఆనాడు ఆ విత్డ్రా చేయించడం జరిగింది. అలాగే మునుగోడు ఎన్నికల సమయంలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు నేను కూడా ఎక్కువ ప్రధాన బాధ్యత వహించాను. మీ తరఫున అనేక హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా పీఆర్సీ అమలు చేస్తామని చెప్పి మీకు రావాల్సినటువంటి బకాయిలు అప్పటికి ఎన్ని బకాయిలు 4-3 ఇస్తామని ఇంకా అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆనాడు గెలిచారు. ముఖ్యంగా మీరు ఆర్టీసీ వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా ఒక టీమ్గా ఆనాడు కాంగ్రెస్ అప్పుడున్నటువంటి మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని, బీజేపీని ఓడించాలని చెప్పి ఆనాడు మీరు అందరూ కూడా తిరిగిన విషయం నాకు గుర్తుంది.